నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమం హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అంతర్రాష్ట్ర నేరస్తుల గట్టు రుట్టు చేసిన తూర్పు గోదావరి జిల్లా పోలీసు శాఖ సుమారు 40 లక్షల రూపాయల విలువ గల 50 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం రాజమహేంద్రవరం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ 22, 23 డివిజన్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్లాబ్ ఆటో డ్రైవర్స్ కు 3 నెలల జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలి పని చేయించుకుంటున్న మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత తీసుకోవాలి సిఐటియు డిమాండ్ మన సమాజంలో పిల్లలకి ఎటువంటి లోపాలు ఉండకూడదని గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రారంభ జోక్యం కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సర్వే చేయడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ సమాజంలో భావి భారత పౌరులు ప్రతి ఒక్కరూ ఎటువంటి లోపాలు లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆ దిశలో గౌరవనీయ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోనూ డిఈఐసి సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు డిఎం అండ్ హెచ్ఓ జిల్లా లీగల్ అథారిటీ సెక్రటరీ మండల సెక్రటరీ వారందరితో కలిపి ఒక టీంగా ఏర్పాటు చేశామన్నారు లోకల్లో మాకు పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు ప్రతి విలేజ్కి పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు విలేజ్ కాకపోయినా ఒక మండలానికి ఉంటారు వాళ్ళు వచ్చి మీకు అసిస్ట్ చేస్తారు Once again repeat sir 94409 01047 లైట్ దాని మీద రిఫ్లెక్ట్ చేయని చెప్పండి మొత్తం దీన్ని డార్క్ సో దే విల్ ఐడెంటిఫై ద బబుల్స్ టెస్ట్ బ్లైండ్నెస్ అవ్వకుండా ఎర్లీగా మీరు గవర్నమెంట్ నెంబర్ ఇప్పుడే ఇవ్వరా ఫోటోస్ చేస్తే మేడం షేర్ చేయమన్నారు సో దట్ ఫస్ట్ మందే అవుతుంది అక్కడ స్టేట్ అతను నమ్మకండి వెచ్చికి వెళ్ళబోతే కూర్చోదు మా నేను గారు నీ పేరేంటి నీ పేరు చాక్లెట్ కావాలా నా దగ్గర లేదు ఇప్పుడు చెప్పండి చాక్లెట్ ఏం లేదు నీ పేరేంటి ఏం పేరు మరొకసారి ఫాలో తీసుకొస్తాను
సొసైటీలో పిల్లలు ఎలాంటి లోపాలతోనూ ఉండకూడదని చెప్పి హానరబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్లో ప్రతి జిల్లాలోనూ DEIC అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగానే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొన్ని టీమ్స్ కింద ఆశా వర్కర్స్, ANMs, అలాగే DMNHO ఆఫీస్ నుండి పారాలీగల్ వాలంటీర్స్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ అండ్ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ వీళ్ళందరితో కలిపి టీమ్స్ వేసి మేము ప్రతి విలేజ్కి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కింద వీళ్ళందరినీ పంపించి అక్కడ ఎవరైనా పిల్లలు విత్ డిజేబిలిటీస్ ఉన్నారా అని చెప్పి ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ DEIC సెంటర్స్కి రిఫర్ చేయించుకునేలాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానిలో భాగంగానే నిన్నటి నుండి అంటే 10 ఫిబ్రవరి 2025 నుండి 24 వరకు కూడా ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ మాకు జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా DEIC సెంటర్స్కి మా వాళ్ళన్ని విజిట్ చేసి కేసెస్ రిఫర్ అవుతున్నాయా, రిఫర్ అయిన కేసెస్ని ఫాలో అప్ యాక్షన్ ఉందా, అలాగే చిల్డ్రన్ కానీ ఎవరైనా విత్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉంచేసి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళిపోయినా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నా కానీ వీళ్ళు వెళ్ళి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం DMNHO ఆఫీస్ నుండి గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ కింద 60,000 రూపీస్ పర్ మంత్ హైర్ చేసుకునే వెహికల్ పిల్లల్ని వాళ్ళు ఎలాగో హాస్పిటల్కి తీసుకురారని చెప్పి వాళ్ళని ఆ వెహికల్లో తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయన్నారు. ఇక్కడ చూసిన రిజిస్టర్స్ ప్రకారం పర్ డే 50 to 60 చిల్డ్రన్ని ఈ సెంటర్కి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ అన్నీ ఉన్నారు. అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఆటిజం ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళని సెపరేట్ చేసి రెగ్యులర్ స్కూల్స్లో జాయిన్ చేస్తామని చెప్పారు. నిజంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అండ్ వాళ్ళ టీము కమెండబుల్ సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరవలసిందే. అలాగే మనకి హెల్దీ సొసైటీ రావాలంటే ఇదే మనకి ఈ స్కీమ్స్ని కానీ ఈ ట్రీట్మెంట్స్ని కానీ కంటిన్యూ చేసి అందరూ కూడా భావి భారత పౌరులందరూ కూడా ఎలాంటి ఆరోగ్య లోపాలు లేకుండా ఎర్లీ స్టేజ్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి సరైన ట్రీట్మెంట్ అందించే విధంగా అందరూ కూడా సహకరించాలి. అలాగే పబ్లిక్లో కూడా ఎవరైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మీ దగ్గరలో ఉన్న ఆశా వర్కర్స్, ANMs కానివ్వండి, పారాలీగల్ వాలంటీర్స్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించండి. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించేలాగా మేము కావాల్సిన స్టెప్స్ మేము తీసుకుంటాము. అలాగే ఇక్కడ DEIC సెంటర్ని ఇంత బాగా రన్ చేస్తూ మంచి సర్వీసెస్ ఇస్తున్నటువంటి డాక్టర్స్, నర్సెస్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అఫీషియల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా తరపున మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ ఆల్సో హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో SP నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసుల విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. చైన్ స్నాచర్స్ ఆట కట్టించేందుకు 4 ప్రత్యేక పోలీస్ బృందాలను, రాజమండ్రి నగరం చుట్టూ ప్రత్యేక చెక్ పోస్టులను, రాత్రి పగలు నిరంతర పోలీస్ గస్తీ బృందాలను పెంచి చైన్ స్నాచర్ల గురించి పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. తమ ఆలోచన సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. సంప్రదాయ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రత్యేక దర్యాప్తు బృందాలను పంపించి ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులలో ఉన్న మారుమూల గ్రామాలను సైతం జల్లెడ పట్టించామన్నారు. తాము ఏర్పాటు చేయబడిన కాతేరు గామన్ బ్రిడ్జి పోలీస్ చెక్ పోస్ట్ వద్దనే ఒరిస్సా రాష్ట్రం కరియార్ రోడ్ గ్రామానికి చెందిన 6 ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులు పట్టుబడ్డారన్నారు. ఈ చైన్ స్నాచింగ్స్ చాలా ఎక్కువగా జరిగాయి. ఆగస్ట్ నెలలో ఒక 3 జరిగాయి, అలాగే తర్వాత డిసెంబర్లో జరిగాయి, తర్వాత మళ్ళీ అగైన్ జనవరి 22 కంటిన్యూస్గా 6 అఫెన్సులు జరిగాయి ఒకే రోజు. కొవ్వూరు, అలాగే మన రాజమండ్రి సిటీ రాజనగరం పోలీస్ స్టేషన్ ఏరియాలో 6 అఫెన్సులు జరిగాయి. దాంట్లో ఒక దాంట్లో అటెంప్ట్, 5 ప్రాపర్టీ తీసుకుని వెళ్ళిపోయారు. సో సుమారు 14 అఫెన్సులు జరిగాయి గత 4-5 మంత్స్లో. సో ఒకే రోజు 5 అఫెన్సులు జరిగినప్పుడు మనమంతా కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇదేదో సమ్ గ్యాంగ్ మూవ్ అవుతుందన్న ఉద్దేశంతో మనం చాలా సర్వేలెన్స్ పెంచాము. చెక్ పోస్టులు కానీ, నైట్ మూవ్మెంట్ కానీ పెంచాము. అదే కాకుండా మన ప్రాంతంలో ఇంతకు ముందు తిరిగిన గ్యాంగ్స్ ఏమున్నాయి కూడా మనం వెరిఫై చేశాము. దీంట్లో భాగంగా 2019 టైంలో కొవ్వూరులో ఒక ఇరానీ గ్యాంగ్ ఒక అఫెన్స్ చేశారు. సో వాళ్ళని మనం బాగా అనాలిసిస్ చేసిన తర్వాత వీ కేమ్ టు నో దట్ ఒక అంతర్రాష్ట్ర ముఠా మన దగ్గర ఈ స్నాచింగ్స్ అన్ని చేస్తుందని చెప్పేసి టీమ్స్ పెట్టి కంటిన్యూస్ సర్వేలెన్స్ పెట్టడం వల్ల మనకి ఈ 11వ తారీఖుని
అంటే నిన్న మనకి వెహికల్ చెకింగ్ లో ఎవరైతే స్నాచర్స్ ఉన్నారో ఒక ఆరుగురు అఫెండర్స్ మనకి దొరికారు. అందులో ఒక ఆమె రిసీవర్ లేడీ ప్లస్ ఇంకొక ఇద్దరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. సో మొత్తం వీళ్ళు ఒక ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు. వీళ్ళ యాన్సెస్టర్స్ అంతా కొవ్వూరు 2019 లో చేసిన వాళ్ళు కూడా ఇరానీ గ్యాంగ్. వీళ్ళందరూ చాలా ఫిరోషియస్ గ్యాంగ్. మీకు సుమారు 157 కేసుల్లో వీళ్ళు 4 రాష్ట్రాల్లో కలిపి చేశారు. వీళ్ళంతా కూడా ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మీకు ఈ అఫెన్సెస్ అన్ని కూడా చేశారు. దీని మీద మన ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ చాలా మంచి వర్క్ చేసి అనాలిసిస్ చేయడంలో చాలా కష్టపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించు ఇంతకు ముందు మనకి తెలిసి వీరు ఇంతకు ముందు హిస్టరీ ఉంది వీళ్ళకి ఇక్కడ చేసింది. ఒడిశాలో విపరీతం. వీళ్ళ నేటివ్ ప్లేస్ నౌపడా డిస్ట్రిక్ట్ ఒడిశాలో ఒక జిల్లా. సో ఇక్కడ చాలా మంది ఇరానీ గ్యాంగ్స్, ఇక్కడ మైగ్రేట్ అయినటువంటి ఇరానియన్స్ ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇదే వృత్తితో గడుపుతూ ఉంటారు. వీళ్ళ రిసీవర్స్ కూడా దే విల్ బి ఇన్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్లో ఉంటారు. వీళ్ళు 2 వీలర్స్ని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా ట్రావెల్ చేసి ఈ మధ్యనే నౌపడా నుంచి దే షిఫ్టెడ్ టు అనదర్ ప్లేస్ కాల్డ్ తిక్రీ ఇన్ రాయగడ డిస్ట్రిక్ట్. అక్కడికి మార్చుకున్నారు. అక్కడి నుంచి మన ప్లేస్ కి కంటిన్యూస్ దే ట్రావెల్ ఇన్ ద నైట్. దే విల్ టేక్ నైట్ హాల్ట్ అట్ మారేడుమిల్లి. మళ్ళీ మార్నింగ్ వస్తారు. ఈ 4 బైక్స్ లో 2 బయట ఉండిపోతారు. 2 మాత్రం గూగుల్ మ్యాప్ పెట్టుకుని దే డూ అఫెన్సెస్ అండ్ విల్ గో బ్యాక్ అండ్ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ డైరెక్ట్ గా దే గో టు రాయగడ వెళ్ళిపోయి అక్కడి నుంచి నౌపడ వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అసలు అఫెన్స్ ని చేశారు అని గుర్తించడం చాలా కష్టం. సో అక్కడికి వెళ్ళి తీసుకురావడం కూడా కష్టం. బట్ ఇందులో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈమె ఎవరైతే ఒక లేడీ ఉన్నారు దిల్రుబా, ఈ దిల్రుబా అనే లేడీ రిసీవరు, ఈమె తాలూకు 2 పిల్లలు బేదర్లో చదువుతూ ఉంటారు. ఒక అబ్బాయి ఈ క్రైమ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, కొత్తగా నేర్చుకుంటున్నాడు. సో ఆమె వెళ్ళినప్పుడల్లా కూడా రాజమండ్రి టచ్ చేసి షీ విల్ గో టు బీదర్. సో ఆ విధంగా మనము ఈమె వచ్చి ఆగుతారు, సర్టెన్లీ ఇక్కడ మళ్ళీ అఫెన్సులకు వస్తారు, 3 times వచ్చారన్న ఉద్దేశంతో మన టీమ్స్ అన్ని సర్వేలెన్స్ పెట్టుకుని నిన్నటి రోజు పట్టుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుమారు 380 గ్రాములు, మనకి పోయింది 494 గ్రాములు అయితే మనం రికవరీ చేసింది 382 గ్రాములు ఇంటాక్ట్ రికవరీ చేశాము. సో దిస్ ఈస్ వెరీ గుడ్ అచీవ్మెంట్. ఇరానీ గ్యాంగ్ మనం పట్టుకోవడం అనేది రాజమండ్రి పోలీస్, ఇట్ ఈస్ అ మైల్ స్టోన్ ఇన్ ది రాజమండ్రి పోలీస్ వర్క్స్ లో. ఇంతవరకు స్నాచింగ్స్ ని ఇంతగా పట్టుకునేది లేదు. అలాగే మీ అందరికీ తెలుసు ఇటీవల కాలంలో హెచ్బీస్ ఎక్కువ అవుతున్నాయి. ఇంకా దీని గురించి ఇంకేమి ఎక్స్ట్రా కావాలని దీనికి కావాల్సిన ప్రెస్ నోట్ మీకు ఇస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరం ఖాయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 22, 23 డివిజన్లలో పేరాబత్తులకు మద్దతుగా పరిశీలకులు బోలా వెంకటకృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు అత్తి సత్యనారాయణ తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ డివిజన్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకుని కరపత్రాలు అందజేసి పేరాబత్తులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మీ అమూల్యమైన ఓటును ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజ్ఞానవంతుడు పేరాబత్తుల రాజశేఖరానికి వెయ్యాలని గ్రాడ్యుయేట్లను కోరారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపునకు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజశేఖర్ ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ రాజమండ్రి అర్బన్ లో సుమారు 17,280 ఓట్లు ఉన్నాయన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున
శ్రీ బేరాబత్తుల రాజశేఖర గారు పోటీ చేస్తున్నారు. దాని నిమిత్తం రాజమండ్రి సిటీలో 23వ వార్డులో నేను ఎమ్మెల్యే గారు కూటమి తరపున ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే గ్రాడ్యుయేట్స్ అంటే విఘ్నులు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ ఏ విధంగా పరిపాలిస్తుంది, ఏ విధంగా రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఎలా తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆ విధంగా మీ ఓటును వృధా చేసుకోకుండా శ్రీ బేరాబత్తుల రాజశేఖర గారికి పేరు ఎదుర్కొంటా నెంబర్ 1 అని వేసి మొదటి ఓటు ప్రాధాన్యత ఓటుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేసామంటే టిక్కు పెట్టడం కాదు, పేరు ఎదుర్కొంటా ఆయన బేరాబత్తుల రాజశేఖర గారు ఎదుర్కొంటే నెంబర్ 1 అని వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నాకు మిస్ కావద్దు. ఈ మొదటి శ్రేణి ఓటుగా భావించి బంపర్ మెజార్టీ గెలిపిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇతరుల ఎన్నికల్లో నిమిత్తం మా అభ్యర్థి బేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క ఎన్నికల క్యాన్వాసింగ్ రాజమండ్రి సిటీలోని 22, 23 వార్డులో తిరగడం జరుగుతూ ఉంది. ఇప్పుడే యూనిట్ ఇన్ఛార్జెస్ అందరితో కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకున్నాం. ఎన్ని ఓట్లు ఐడెంటిఫై చేశాం, సుమారు 85 నుంచి 90% ఓట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. వారు బయట ఊర్లో ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళందరినీ రావడానికి ఏ విధంగా తీసుకురావాలి, ఐడెంటిఫై అయిన వారందరినీ కూడా ఇప్పటికే 2 సార్లు తిరగడం జరిగింది. 16 రోజుల్లోనే ఇంకొక 6-7 సార్లు తిరిగి ఓటింగ్ రోజున వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రక్రియ. ప్రతి 30 ఓటుకి ఒక మనిషి, ఏదైతే సాంప్రదాయంగా మేము ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చేస్తున్న పద్ధతిని ఇక్కడ కూడా అనుసరిస్తూ తప్పకుండా ఈ 34 ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ రాజమండ్రి సిటీ వచ్చేందుకు గాను మా నాయకులందరూ కూడా సమాయత్తమై ఏ విధంగా ముందుకెళ్ళాలి సూచనలు తీసుకున్నాం. ఏదైతే ఆన్లైన్ ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ నుంచి కూడా ఓటు రాని వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టాం. ఏదేమైనా మంచి స్పందన ఉంది. ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం 6 ఓట్లు కావాలనుకున్నా వచ్చారు ఎన్డీఏ కూటమి. ఈరోజు పట్టభద్రులు కూడా కావాలనుకుంటున్నారు, అందరూ ఇదే కోరుకుంటా ఉన్నారు. అలాగే ఉపాధ్యాయుల పరంగా కూడా ఈ రోజున కాంట్రాక్ట్ టీచర్స్ కూడా రావడం జరిగింది. వారు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు. గౌరవ మంత్రి ఏదైతే ఉన్నారో లోకేష్ గారి దృష్టికి ఆ సమస్యలు కూడా తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు తప్పకుండా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. అలాగే టీచర్స్ అందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, వివిధ అసోసియేషన్స్ నుంచి అభ్యర్థులు వస్తూ ఉన్నారు. ఎవరిని తప్పట్టం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు పోటీ చేసినా వారి ఇష్టం, వారి హక్కు. కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికే ఎందుకు మీరు ఓటు వేయాలనంటే ఎన్డీఏ కూటమి అన్నది ఈరోజు అధికారంలో ఉంది. మీ సమస్య ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బేరాబత్తుల రాజశేఖర్ గారు తీర్చినంత సులువుగా ఇంకో వ్యక్తులు తీర్చడానికి అవ్వదు. ఉద్యమాలు చేసి హక్కును సాధించేదానికన్నా నెగ్గించుకొని బేరాబత్తుల రాజశేఖర్ గారి ద్వారా సునాయాసంగా మీ పనులు చేయించుకోవడం సులువు అనే విషయం ఉపాధ్యాయులు గమనించాలని వారందరినీ అభ్యర్థిస్తా ఉన్నారు. రాజమహేంద్రవరం నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణకు క్లాబ్ పథకంలో పనిచేస్తున్న 82 మంది ఆటో డ్రైవర్స్ 3 నెలల జీతాల బకాయిలు చెల్లించాలని క్వారీ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బి పవన్ మాట్లాడుతూ తక్కువ జీతాలతో పనిచేసే డ్రైవర్స్ కు 3 నెలల జీతాలు బకాయిలు పెడితే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నగరాన్ని స్వచ్ఛతగా నిలిపేందుకు ముందుండి పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించే బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీసుకోవాలని అన్నారు. గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్న డ్రైవర్స్ కు పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వడం లేదని, బకాయిలు చెల్లింపుపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని, సంవత్సరంగా పెండింగ్ లో ఉన్న పీఎఫ్ వాటా వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలని, కార్మికులు అందరికీ ఈఎస్ఐ సకాలంలో చెల్లించాలని కోరారు. డ్రైవర్స్ కు వీక్లీ ఆఫ్, పండుగ, జాతీయ సెలవులు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాల నుంచి దీంట్లో మేము డ్రైవర్గా పనిచేస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి మా జీతాలు 9,000, 3 సంవత్సరాల నుంచి 4వ సంవత్సరం, 3 సంవత్సరాల నుంచి కూడా జీతాలు 9,700 అలాగే ఇచ్చేవారు, 9,500 అలా ఇచ్చుకుంటూ వచ్చి ఇప్పటికి 12,500 అలాగే అయిందండి జీతాలు. ఆ జీతాలు కూడా కరెక్ట్గా టయానికి ఇవ్వట్లేదండి. గత 3 నెలల బట్టి జీతాలు ఎవరికి వేయలేదు, డ్రైవర్లు ఎవరికి కూడా. అలాగే మా ఈఎస్ఐ పిఎఫ్ కూడా సంవత్సరం నుంచి ఈఎస్ఐ పిఎఫ్ కూడా వేస్తలేదండి. డ్రైవర్లకి దెబ్బలు తగిన డ్రైవర్లు 2 యాక్సిడెంట్ అయ్యి ఉన్న వాళ్ళకి కూడా ఈఎస్ఐ పిఎఫ్
వర్తించదని వాళ్ళు వీళ్ళు ఇవ్వకపోగా జీతాలు ఇవ్వకపోగా ఈఎస్ఐపిఎఫ్ ఇవ్వకపోగా ఈఎస్ఐపిఎఫ్కి వెళ్తే వాళ్ళు కూడా ఈఎస్ఐపిఎఫ్ మీకు వర్తించదని వాళ్ళు కూడా చెప్తున్నారండి. అందువల్ల వాళ్ళు ప్రైవేట్గా చేసుకున్నారు. ఇప్పుడు మేము సెలవులు కూడా ఇవ్వట్లేదండి. మాకు వీక్లీ ఆఫ్లు కూడా ఏమి ఉండట్లేదు. ఇందులో 30 రోజులు పని చేస్తేనే మాకు అటెండెన్స్ ఇస్తారు, లేకపోతే ఇవ్వట్లేదండి. అలాగే చాలా ఇబ్బందులుగా మేము ఇందులో ఇబ్బంది పడుతున్నాం. గత 4 నెలల బట్టి కూడా ఇలాగే గడ్డుకొస్తున్నారండి జీతాలు. ఇదిగో అని ఎవరికి చెప్పినా మా బాధ ఎవరు వినట్లేదండి. మా కంపెనీ యాజమాన్యం శాంబ యాజమాన్యానికి కూడా చెప్పి ఉన్నాం. ప్రతిసారి చెప్తున్నాండి. వాళ్ళు కూడా స్విచ్లు ఆఫ్ చేసుకుని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటున్నారండి. దాని నిమిత్తం సరే అని ఇక్కడ ఎంహెచ్ మేడం గారికి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళామండి. వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు, సరే మేము చెప్తాం, మాట్లాడుతూ వేయిస్తాం అని. దానికి కూడా ఇప్పుడు వచ్చి రెస్పాండ్ లేదండి. ఇప్పుడు నుంచి దగ్గర 4 నెలల నుంచి ఇలాగే ఇంటికి వస్తున్నామండి. ఈరోజు ఇలా బయటకు మేము వచ్చామంటే కనీసం మాకు ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. జీతాలు కూడా లేక ఇంటి అద్దె కట్టుకోవడం, ఎవరి దగ్గరన్నా డబ్బులు అప్పు తెచ్చి 10,000 తెచ్చి రన్ చేద్దామని అది చూస్తుంటే జీతం వస్తుంది కదా ఇద్దామని వాళ్ళకి ఇది మాట ఎత్తుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా ఉండలేదండి. వాళ్ళతో చాలా ఇబ్బందికరంగా మేము ఇబ్బంది పడుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే కరెంటు మీటర్కి డబ్బులు కట్టకపోయినా, ఇంటి అద్దె కట్టకపోయినా, ఇప్పుడు ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకునే వాళ్ళకి అప్పులు సరే ఈ నెల కాకపోతే వచ్చే నెల వేస్తారు కదా అన్న ఆశతో మేము తెచ్చుకుని రన్ చేస్తున్నాం. పిల్లల స్కూల్ ఫీజులని, ఇవన్నీ కాలేజ్ ఫీజులని చాలా ఇబ్బంది పడుతుంది. వీళ్ళు ఇచ్చే 12,000 జీతానికే 4 నెలలు 5 నెలలు పెండింగ్ పెట్టిన నెల దగ్గర పెట్టుకుంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. అయినా సరే మేము ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది మేము డ్యూటీకి వెళ్ళకపోతే అని దాని నిమిత్తం మేము ఇలాగే ఇంతవరకు డ్యూటీలు చేస్తూ వచ్చామండి. దాని నిమిత్తం చేస్తూ వస్తున్నా మా ఓపిక ఇంకా నశించిపోయిందండి. దానివల్ల మేము ఇలాగా రోడ్డు ఎక్కవలసి వచ్చింది ఈరోజు ఆపేసి. నగరంలో చెత్త సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పథకంలో స్వయంభూ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 82 మంది క్లాప్ వెహికల్స్లో డ్రైవర్లుగా నియమించుకోవడం జరిగింది. వీళ్ళ గత 3.5 సంవత్సరాలుగా ఈ వెహికల్స్ మీద అరకొర జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. 9,000 నుంచి వీళ్ళ జీతానికి 3 ఏళ్ల క్రితం నుంచి ప్రారంభించి పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజుకి వీళ్ళ జీతం 12,000 ఇస్తూ ఉన్నారు. కానీ ఒప్పందానికి వీళ్ళకి చెల్లించే జీతానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఒప్పందం ప్రకారం జీతం ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిగా మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఆ ఇచ్చే జీతం కూడా వీళ్ళకి 4 నెలల నుంచి బకాయిలు పెట్టి ఈరోజు ఈ చిన్న కార్మికుల్ని వాళ్ళ ఇంట్లో కుటుంబ పోషణకి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అప్పులు బాధ అయిపోతూ ఈరోజు కరెంటు బిల్లులు చెల్లించలేక మీటర్లు పీకేస్తూ ఉన్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి అద్దె ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ యజమానులతో మాటలు పడుతూ ఉన్నారు. పిల్లల ఫీజులు ఈరోజు ఎగ్జామ్స్ టైము అన్ని విద్యా సంస్థలు ఫీజులు కడితే కానీ పిల్లలను పరీక్షలు రాయించమని చెప్పి ఆపేసే పరిస్థితి ఉంది. ఈ రకమైన తీవ్ర ఆందోళన ఉన్నటువంటి డ్రైవర్ల సమస్యలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ అటు స్వయంభూ యాజమాన్యం కానీ ఇద్దరూ పట్టించుకోకుండా వీళ్ళు నట్టేట ఉంచేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఆందోళనని ఈరోజు ప్రభుత్వానికి ప్రజల ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం కోసమే ఈరోజు రోడ్డెక్కి ఆందోళన చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే వీళ్ళ పని చేస్తున్న దానికి 30 రోజులు పని చేయాలని చెప్తా ఉన్నారు. కనీసం వీక్లీ ఆఫ్ ఇవ్వడం లేదు. కార్మిక చట్టాల ప్రకారం ఖచ్చితంగా ఏ కార్మికుడైనా వారానికి 1 రోజు వీక్లీ ఆఫ్, వారాంతపు సెలవు ఇవ్వాలా. అలాగే పండుగ సెలవులు ఇవ్వాలా, జాతీయ నేషనల్ హాలిడేస్ ఇవ్వాలా. అవి ఎక్కడా అమలు చేయట్లేదు. సంవత్సర కాలం నుంచి యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వీళ్ళకి పిఎఫ్ డబ్బులు కూడా జమ చేయని పరిస్థితి ఉంది. వీళ్ళకి పే స్లిప్లు ఇవ్వడం లేదు. వీళ్ళకి జీతం ఎంతో తెలియదు. ఓడీ చేస్తే డబ్బులు ఇస్తున్నారో లేదో తెలియదు. కానీ వీళ్ళు 1 రోజు 2 రోజులు పని మానేస్తే మాత్రం వేలల్లో కట్ చేస్తూ ఉన్నారు. అంటే కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నారు. వీళ్ళు నిస్వార్థంగా ప్రజల కోసం ఎవరో చేయలేనటువంటి ఒక బృహత్తరమైనటువంటి సేవా కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసే కార్యక్రమం ఇది ప్రజలకు చేసే పెద్ద సేవా కార్యక్రమం. దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతయుతంగా చేయాల్సిన పని ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చే పేరుతో నిర్లక్ష్యంగా వదిలేసి మీకు మాకు సంబంధం లేదని చెప్పి
మున్సిపల్ అధికారులు మాట్లాడటం అనేది చాలా అన్యాయం. తక్షణమే మున్సిపల్ శాఖ అధికారులు స్వయంభూ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళకి రావాల్సినటువంటి బకాయి జీతాలు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి బకాయి పెట్టిన పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించిన డబ్బుల్ని జమ చేయాలి, వీక్లీ ఆఫ్ ఇవ్వాలి, ఒప్పందం ప్రకారం జీతాలు చెల్లించే విధంగా చేయాలి. ప్రతి నెల 5వ తారీఖు లోపు కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పి సిఐటియు కార్మిక సంఘంగా ఈ కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలవరం పనుల పర్యవేక్షణ ప్రస్తుతం బాగానే ఉందని సిడబ్ల్యూసీ దగ్గరుండి చూసుకుంటోందని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. రాజీవ్ గాంధీ కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈసారైనా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాత డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని విమర్శించారు. సీపేజీ తగ్గిస్తామనడం అసంభవమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసారి డయాఫ్రమ్ వాల్ పునాది రాతి పలకల మీద వేయాలని సూచించారు. సిడబ్ల్యూసీ కూడా ఇదే చెబుతోందని గుర్తు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన కుమారుడు జీవి సుందర్ను గెలిపించాలని హర్షకుమార్ కోరారు. సుందర్ చట్టసభల్లో ప్రశ్నించే గొంతు అవుతాడని, ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతో పీడీఎఫ్ అభ్యర్థి దిండి వీరరాఘవులను పోటీకి దింపారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ కు గెలిచే ఉద్దేశం లేదన్నారు. అందుకనే పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు రాతి పలకల నుంచి యాజ్ ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం రాతి అంటే హార్డ్ రాక్ నుంచి పునాది రావాలి. అంతేకాకుండా జియోగ్రాఫికల్ మ్యాప్ ద్వారా అక్కడ పర్వతం కూడా ఉందని లాస్ట్ టైం మీటింగ్లో చెప్పాను. దాంట్లో సీపేజ్ వచ్చేస్తుంది, దాన్ని ఎలాగా కట్టాలన్నా చెప్పట్లేదు. కాబట్టి అన్నిటి మీద నేను రాస్తాను సిడబ్ల్యూసీకి. మరి మేము ప్రెస్ మీట్లు చెప్పడం వల్ల లేకపోతే మొత్తం మీద ఒక అవేర్నెస్ అన్నది గవర్నమెంట్కి తీసుకురావడం వల్ల, తర్వాత సిడబ్ల్యూసీ మా వీడియోలన్నీ చూసి మేము రాసిన లెటర్లన్నీ స్పందించాం. కొంత చలనం అయితే వచ్చి ఒక జాగ్రత్తగా కట్టాలి లేకపోతే ప్రమాదం వస్తుందన్న ఒక భావనలోకి సిడబ్ల్యూసీ వచ్చింది. దానికి మేము సంతోషిస్తున్నాం. ఇట్స్ ప్యూర్లీ దట్ ఈజ్ అవర్ క్రెడిట్. ఎందుకంటే ప్రెస్ మీట్లతో ఎప్పటికప్పుడు మీ ద్వారా, ఎందుకంటే ప్రెస్ లేకుండా ప్రెస్ మీట్ అన్నది జరగదు. మన రాజమండ్రి ప్రెస్ ద్వారా పోలవరం డ్యాంలో కావలసిన నిర్మాణాలు ఎలాగుండాలి, ఏ రకంగా ఉండాలని చెప్పడంలో మనందరం మీతో పాటు నేను, నాతో పాటు మీరు విజయం సాధించాం. రైతు భరోసా ఇవ్వలేదు అంటే ఏ వర్గానికి కూడా ఏమీ చేయలేదు. తక్కిన ఇంకా సూపర్ 6లో కూడా వాళ్ళు వెనకబడిపోయినారు. దీన్ని ప్రశ్నించే వాళ్ళు కావాలి. అంటే ఒక రకంగా మోసం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్పితే నిజంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని అనిపిస్తుంది. మోసపూరితమైన వాగ్దానాలతో వచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రశ్నించే గొంతుక సుందర్ అవుతాడు. కాబట్టి విజ్ఞులైన గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను అడుగుతూ ఉన్నాను, ప్రతి ఒక్క ఓటర్కి అభ్యర్థిస్తూ ఉన్నాను, తప్పకుండా సుందర్ని గెలిపించండి. మీకు ఉపయోగపడతాడు, మీకు సేవ చేస్తాడు అని తెలియజేస్తూ, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి, డాక్టర్ల నిర్లక్ష్యం, అవినీతి లేని నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందించాలని ప్రజల తరపున తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తమ నిరసన తెలిపారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యప్రభను కలిసి హాస్పిటల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణలు, అవకతవకలపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్చరీలో డెడ్ బాడీ కుటుంబీకుల అందజేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అంబులెన్స్ యజమానులు రింగుగా ఏర్పడి ప్రజలను దోపిడీ చేస్తున్నారని, వీల్ చైర్ లో పేషెంట్ ని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్లడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, పేషెంట్లకు మందులు సరిగా ఇవ్వడం లేదని, డాక్టర్లు సరిగ్గా డ్యూటీ చేయడం లేదని, పేషెంట్లను డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ లేదా సొంత క్లినిక్స్ కి రిఫర్ చేస్తున్నారని, డయాలసిస్, ఎంఆర్ఐ స్కానింగ్, వెంటిలేటర్స్ వంటి ఎక్విప్మెంట్ సరిగా పనిచేయడం లేదని తెలిపారు. Depute from the college to hospital. కాలేజీలో వచ్చి వర్క్ చేయించడం లేదు, వాళ్ళందరూ మన హాస్పిటల్లోనే చేస్తున్నారు. అదే నేను చెప్తున్నాను. కానీ మీ శాంపుల్ కలెక్షన్ ఓన్లీ ఫర్ 2 శాంపుల్
కలెక్షన్ మటుకు ఫ్రైడే సాటర్డే నేను ఇచ్చేస్తాను. నాకు ఇవ్వండి, ఎవరికి ఏ సెక్షన్ చెప్పాను, ఎవరేం చేస్తున్నారు, అందుకే ఏ సెక్షన్ అన్ని ఇంపార్టెంటో వాళ్ళనే శాంపుల్ కలెక్షన్ ఏది నాకు పంపించండి మేడం, నేను చూసుకుని ఇచ్చేస్తాను. ఇవ్వండి మొత్తం ప్రీవియస్ గా ఎవరు ఉన్నారు, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఏ వర్క్ వాళ్ళు ఇప్పుడు ప్రీవియస్ కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరెవరికి ఏ వర్క్ మీకు ఇచ్చేస్తాను. మన రాజమండ్రిలో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, అలాగే డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం, వీటన్నిటి గురించి కూడా మరి సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా పర్యవేక్షించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ గొప్పతనం ఏంటంటే తెలుగుదేశం నాయకులే ఇక్కడ అవినీతి జరుగుతుంది, వైద్యం సరిగా జరగట్లేదని చెప్పి మొన్న వచ్చి పెద్ద గొడవ పెట్టి వెళ్ళడం జరిగింది. శనివారం నాడు ఇక్కడికి వచ్చి గొడవ చేసి వెళ్ళారు వాళ్ళు. అంటే సొంత ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే ఇక్కడ బాగోలేదని గొడవ చేశారంటే ఇక్కడ ఎంత దరిద్రంగా ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఈవేళ వాళ్ళు ఒకటే చెప్తారు, మన ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని నాశనం చేసి కొల్లబెట్టేశారు అన్నాడు. ఏమయ్యా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదిలేసి 8 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. వాళ్ళు 8 నెలల క్రితమే పోయారు. 8 నెలల నుంచి మీరు కుళ్ళిపోయిన దాన్ని వాసన చూస్తూ కూర్చున్నారా ఏంటని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నువ్వు రూరల్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఎదురున్న మందుల షాప్ గురించి కొట్టుకోవడం సరిపోతుంది. మీకు మాకు వస్తుంది, మా కార్యకర్తలకు వస్తుంది, లేకపోతే మా నాయకులకు వస్తుంది అని రూరల్ ఎమ్మెల్యే కాదు మా నాయకులకు వస్తుంది అని చెప్పి సిటీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా కొట్టుకోవడం జరుగుతుంది. ఇంతకీ ఎంత దీనివల్ల ఏమవుతుంది బాబా అంత కొట్టుకుని దాకా వెళ్ళిపోయారంటే వాళ్ళకి సంవత్సరానికి మరి 5 లక్షల రూపాయలు దాంట్లో లాభం వస్తుందట. మరి 5 లక్షల రూపాయల్లో మరి ఎమ్మెల్యే గారు వాటా ఎంతో, ఏ ఎమ్మెల్యే వాటా ఎంతో మాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఈవేళ చూసుకున్నట్లయితే ఎవరైనా పేషెంట్ని తీసుకొచ్చి అతని పరిస్థితి బాగోలేదు, వీల్ చైర్ కావాలంటే వీల్ చైర్లో అతను తీసుకెళ్ళడానికి డబ్బులు ఇస్తేనే వీల్ చైర్లో తీసుకెళ్తారు, లేకపోతే 200 రూపాయలు తీసుకుంటారు చెప్తున్నాను. లేకపోతే ఆయన మోసుకెళ్ళాలి ఎవరు పేషెంట్ తాలూకు వాళ్ళు. ఎవడైనా మార్చురీలో ఉన్నాడు, ఆ మార్చురీ వాడిని రిలీజ్ చేయాలంటే అక్కడ ఉన్న మార్చురీలో ఉన్నవాడు ఆ డబ్బులు ఇస్తేనే శవాన్ని మనం బయటకు ఇస్తాడు. పోలీసు శవాన్ని ఏదో డబ్బులు కట్టి తెచ్చుకున్నాం అంటే ఇక్కడ అంబులెన్సులు వాళ్ళు ఏదో రేటు చెప్తారు. మాఫియా డాంకులాగా ఇక్కడ ఓ మాఫియా తయారైంది. తెలుగుదేశం మాఫియా వాళ్ళందరూ ఇక్కడ అంబులెన్సులు పెట్టేసుకుని ఆ అంబులెన్స్కి ఇంత అయితేనే తీసుకెళ్తా ఉంటారు. చచ్చిపోయి ఒక పక్కన ఎడుతుంటే వాళ్ళు అంబులెన్స్కి ఇంత అయితేనే తీసుకెళ్తా, లేకపోతే లేదని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ వాళ్ళందరూ కూడా ఆ రకంగా ఆలోచిస్తారు. మరి హాస్పిటల్లో డాక్టర్ల విషయానికి వస్తే సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ ఒకటే చెప్తారు, ఏమన్నా మాకు తగిన స్టాఫ్ లేరండి. ఎప్పుడు ఆవిడ అదే చెప్తుంది. సూర్యకుమార్ గారు అని ఒక ఆవిడ ఉందండి, మాకు లేరండి స్టాఫ్, ఎవరికి చెప్పినా అన్వయించినా మాకు పనేం జరగట్లేదండి అని చెప్పి ఆవిడ చెప్తుంది. అసలు జిల్లా ఆసుపత్రికి డాక్టర్ లేకుండా ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ మనకి మంచో చెడో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ రాజమండ్రి శాంక్షన్ చేయించాడు. ఆ మెడికల్ కాలేజీకి స్టాఫ్ కూడా వేయించుకోలేకపోయిన దౌర్భాగ్య స్థితిలో ఈవేళ మరి తెలుగుదేశం పార్టీ ఉందా. 8 నెలలు పూర్తి అయిపోయింది. మనకు ఆల్రెడీ పీజీ సెంటర్ వస్తుందంటే ఆ పీజీ సెంటర్కి కావాల్సినటువంటి అప్లికేషన్ కానీ దాన్ని ఫార్వర్డ్ కానీ దాని మీద పర్స్యూ కానీ చేయడు. నేను ఆయుర్వేద కాలేజీకి నేను పీజీ తీసుకొచ్చానని చెప్తాడు మన ఎమ్మెల్యే గారు. ఆయుర్వేద కాలేజీ పీజీ అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన మెడికల్ కాలేజీకి పీజీ లేదు. ఇవాళ పీజీ ఉంటే అవుట్ సర్జన్లు అందరూ వస్తారు. అవుట్ సర్జన్లు అందరూ ఉంటే హాస్పిటల్ కలకలాడితే పేషెంట్లు చూస్తారు, మాట్లాడతారు, ట్రీట్మెంట్ చేస్తారు, ఏదో వైద్యం చేస్తారు. అది ఏమీ లేదు. ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి డయాలసిస్ ఎక్విప్మెంట్ పనిచేయదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఐ ఎక్విప్మెంట్, దానికి ఎంఆర్ఐ ఎక్విప్మెంట్కి కరెంటు బిల్లు కట్టే తెగానే కూడా ఈవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు. ఆ ఎంఆర్ఐ వాళ్ళేమో అది మనం డబ్బులు ఇస్తే 2000 రూపాయలు ఇస్తే ఇమీడియట్ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. అదే పేదవాడు ఎవడైనా వస్తే ఆడు 4 రోజులు తిప్పి ఆడికి ఆగోరికి సచ్చి చేయడం తప్పదన్నట్టుగా ఆడికి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. మరి వెంటిలేటర్స్ కూడా ఇక్కడ అసలు వెంటిలేటర్సే పనిచేయవు. ఈ రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఎవడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే వాడు ఈ శ్మశానానికి వెళ్ళినట్టే. ఇంకా నరకానికి వెళ్తాడో స్వర్గానికి వెళ్తాడో వాడు చేసిన పుణ్యపాపాల మీద డిపెండ్ అవుతుంది. కానీ ఫస్ట్ మాత్రం వాడైతే శ్మశానానికి వచ్చేస్తాడు. ఇక్కడ శ్మశానానికి
భయపడిపోతున్నారు వైద్యం చేయించుకోవాలి. ఎక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళకి ఏదైతే ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయో బయట ఆ ప్రైవేట్ క్లినిక్ల దగ్గర వైద్యానికి అందరినీ కూడా పంపించేయడం జరుగుతుంది. లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ తోటి టైఅప్ అయిపోయి మేము ఇంతమంది పేషెంట్ని పంపిస్తాం, మాకేంటి వాటితో టైప్ అయిపోవడం, పేషెంట్లు అందరూ అక్కడికి వెళ్ళండి, డబ్బులలో పేషెంట్ కనపడితే అక్కడికి వెళ్ళండి అని పంపించడం. ఈ రకంగా హాస్పిటల్ అంతా కూడా మరి ఒక ఇదేమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇది శ్మశానం అనాలో హాస్పిటల్ అనాలో అడిగిలే దీని మీద విపరీతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. తెలియదు ప్రజలందరూ కూడా బూతులు తిడుతున్నారు. అవి చూడండి, ఒకసారి చూసి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఖర్చులు పోగొట్టండి. మందు ఏంటంటే ఒళ్ళు నొప్పుల టాబ్లెట్లు, జ్వరం టాబ్లెట్లు తప్ప సరైన వైద్యం జరిగి అందరికీ కూడా బాధ్యత కలెక్టర్గా మీ మీద. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు బీసీ వర్గాల అభివృద్ధికి అనుక్షణం కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పులే సతీమణి సావిత్రిబాయి పులేకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని బీసీవై పార్టీ రాష్ట్ర నాయకుడు అత్తిలి రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న మహాత్మా జ్యోతిబా పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అత్తిలి రాజు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి జ్యోతిబా పులే దంపతులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. తొలితరం మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పులే అన్ని వర్గాల మహిళలకు పాఠశాల స్థాపించి విద్యా బుద్ధులు నేర్పించి వారిలో సామాజిక చైతన్యం తేవడానికి అనుక్షణం కృషి చేశారని పేర్కొన్నారు. అటువంటి మహానాయకురాలికి భారతరత్న పురస్కారం ప్రకటించడం ద్వారా సమున్నత గౌరవం దక్కినట్లుగా తామంతా భావిస్తున్నామని తెలిపారు. ఆ రోజున భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను, ఆలోచన విధానాలను సావిత్రిబాయి పూలే గారు ముందుకు తీసుకెళ్లి వారు ఎంతో ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది. అటువంటి మహనీయురాలికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అయితే సంఘ సంస్కర్తలు కానీ ఎవరిని స్మరించుకోవాలనే ఉద్దేశంతో రామచంద్ర యాదవ్ గారు తొలిసారిగా భారత ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అటువంటి సందర్భంలో సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలి అని ఏదైతే రామచంద్ర యాదవ్ గారు పూనుకున్నారో ఆ విషయాన్ని పురస్కరించుకుంటే ఈ రోజున రాజమహేంద్రవరంలో గోదావరి ఒడ్డునున్న మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహం దగ్గర సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటూ రామచంద్ర యాదవ్ గారికి మహిళల సమక్షంలో పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంత ఉన్నతమైన ఆలోచనలతో రామచంద్ర యాదవ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడ ఆలోచించిన రీతిలో ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సామాజిక బాధ్యతతో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ కిర్లంపూడి గ్రామంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడి హేయమని ఈ సంఘటనను వ్రంగా ఖండిస్తున్నామని ముద్రగడకు హాని తలపెడితే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్లిన నాయకులతో ముద్రగడ ఇల్లు కిటకిటలాడింది. రౌతు సూర్యప్రకాష్ రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ చందన, నాగేశ్వర్, సురేంద్ర, తోట రామకృష్ణ, సర్పంచులు, వైస్ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మాజీ కార్పొరేటర్లు ముద్రగడకు సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఈ ఘటనపై విచారణ జరిపించాలన్నారు. ముద్రగడ ఇంటిపై కుట్రపూరితంగా దాడి జరిగిందని, ఈ కుట్ర కోణంలో దర్యాప్తు జరిపించాలని, తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ఈ దాడి ఆ సమయంలో ముద్రగడ వాకింగ్ కి వస్తారని తెలిసే జరిపారని భావించాల్సి ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తెలిపారు. రామారావు తోటి తేడా రావడం, యాగల్ డిస్ప్లే గురించి అనుకుంటే
అది ఏమో ముందండి తర్వాత అండి అది ఎంబీసీలో తేడా వచ్చింది. రాజరాజేశ్వరి గారు అమ్మాలని రామారావు అమ్మంతా నేనండి. బాగున్నారు హ్యాపీగా. టెన్షన్ పెట్టుకోండి సార్, నేను టెన్షన్ అస్సలు పెట్టుకోండి. జగ్గంపేట మండలం ఇరిపాక ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి, శివకేశవులు కొలువైన ఈ ఆలయాల వద్ద జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ శివకేశవులను ఒకే చోట ప్రతిష్ఠించాలనే సంకల్పంతో ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు శివకేశవుల ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు శివకేశవుల ప్రతిష్ఠ మహోత్సవం కొరకు ఇరుపాకలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, 12వ తేదీ ఉదయం కాతేరు నుండి భజన బృందాలు మేళతాళాలతో ఊరేగింపుగా దివాన్ చెరువు, మురారి, గండేపల్లి, మల్లేపల్లి, జగ్గంపేట మీదుగా ఇరుపాక విగ్రహాలు చేరుకుంటాయని, ఈ నెల 17వ తేదీన 11:55 శివకేశవుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని, వచ్చే భక్తులకు భోజన ప్రసాదం, తీర్థ ప్రసాదాలు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులందరూ విచ్చేసి శివకేశవుల కృపకు పాత్రులవుతారని తెలిపారు. ప్రశాంతంగా మనం పనిచేస్తాం. నెలల క్రితం వచ్చామండి. లేరు తిరుపతిలో ఉన్నారన్న. ఎలా రండమ్మా అందరూ ఒకసారి. అలాగే మళ్ళీ ధనుర్మాసంలో కూడా కంటిన్యూ రోజు నెల ఇంకా విజయలేఖలో వాయువు ప్రతిష్ట చేస్తున్నాం. ఆయన మాత్రం ఇది వస్తుందండి. వాయు ప్రతిష్ట
అదే ఎలా అవుతుంది ఎలా ఏ పక్క కొట్టి పోస్టర్లుగా అతనికి ఎలా కొట్టేసి ఏ పక్క కొట్టేటి అతను కొట్టేటారు వాటర్ ఎలా పోతుంది మామూలుగా ఫ్లో అయ్యి జరగక రాజస్థాన్లోనే టైంకి ఇవ్వలేదు లింగాన్ని మాత్రం దాదాపు ప్రతి జ్యోతిర్లింగం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆ గర్భగుడిలోనే అభిషేకం చేసి పట్టుకొచ్చాము. మొత్తం 12 చోట్ల దగ్గర 12 చోట్ల ఇవన్నీ కూడా మా మనవడు వెళ్ళాడు. నవీన కొడుకు వాడు పెద్ద భక్తుడు. దండం పెట్టింది ఏలేశ్వరం మండలం వెళ్ళిపోతాం. పిల్లర్స్ కూడా ఇస్తాం. నీరు తగ్గితే ఏలేరు నది ఒడ్డున నిర్మాణం ఉన్నటువంటి శివకేశవుల ప్రాంగణంలో రేపు అంటే 12వ తారీఖు మహా కోటిలింగేశ్వరుడు అలాగే కలియుగ వైకుంఠం అయినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాలని తయారై సిద్ధంగా ఉన్నాయి. వాటిని కాటేరు గ్రామం నుంచి రేపు ఉదయం 10 గంటలకి భజన బృందాలు ఊరేగింపుగా మేళతాళాలతోటి కాటేరు నుంచి ఇలా మురారి మీదుగా జగ్గంపేట ఇవన్నీ ఊరేగించుకుంటూ తీసుకురావడం జరుగుతుంది. 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా బ్రాహ్మణులు వారి విధి విధానాల ప్రకారం పూజా పునస్కారాలు చేయడం జరుగుతుంది. ఆవాసనాలు ఏవో చేస్తారు. అది అయిన తర్వాత 17వ తారీఖు 11:55 2 విగ్రహాలు కూడా ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రతిష్ఠ అయిన తర్వాత కార్యక్రమం పరిసమాప్తం. అయితే ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయం ఉంటుంది, అన్ని రకాల సదుపాయాలు కూడా ఉంటాయి. దీన్ని విజయవంతం చేయడానికి మాతో పాటు మీరు కూడా ఆ భగవంతుని ధ్యానించుకోవడానికి దర్శనం చేసుకోవడానికి ఒక మంచి సదావకాశంగా, ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కడ శివకేశవుల ప్రాంగణం అన్నది లేదు. దాన్ని ఏలేరు నది ఒడ్డున మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారిగా శివకేశవులను దర్శనం చేసుకునే అదృష్టం మన ప్రాంత వాసులకు కలుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి సవినయంగా కోరుకుంటూ ధన్యవాదాలు.
కడియం మండలం కడియం గ్రామంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ వారి ఆధ్వర్యంలో నేడు ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కడప జిల్లా పూలవెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మరియు టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, పరిశీలకులు ఎం తేజవతి, డి నాథ్ బాబు, కడియం టీడీపీ మండల అధ్యక్షులు వెలుగుమంటి రఘురాం, జనసేన నాయకులు ముద్రగడ జమ్మి, గట్టి సుబ్బారావు, బీజేపీ నాయకులు బొరుసు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరరావు గారిని గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇది సాధారణ ఎన్నికలు కన్నా కొంచెం భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయన్నారు. అందువలన ప్రతి గ్రామంలోనూ కూటమి కార్యకర్తలు గ్రాడ్యుయేట్స్ గురించి వారి చేత పోలింగ్ రోజున ఖచ్చితంగా ఓటు వేయించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని, ప్రతిపక్షం లేనప్పటికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తేలికగా తీసుకోకుండా బాధ్యతగా వ్యవహరించాలని తెలియజేశారు. అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇప్పుడు మనందరి బాధ్యత కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరికీ కూడా మన నాయకులు బలపరిచిన రాజశేఖర్ గారిని గెలిపించాలి. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇది రొటీన్ ఎన్నికలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గ్రాడ్యుయేట్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ డీటెయిల్ మనం కొంత డేటా అడుగుతున్నాం, పేరు, వాళ్ళ క్యాస్ట్, ఫోన్ నెంబరు అవన్నీ కూడా సేకరణ చేసి మనం ఆల్రెడీ ఒక వారంలో చేయాలనుకున్నాం. చౌదరి గారు లాస్ట్ టైం మీటింగ్ పెట్టి ఈ సుమారు 8,000 ఓటర్లందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ నెంబర్లు తీసుకుని డేటా కలెక్ట్ చేయమన్నారు. సో ముందుగా ఫస్ట్ మన కడియం మండలం వరకు ఏదైతే లిస్టులు ఉన్నాయో అన్ని ఊర్లకు వచ్చినాయా? ఇప్పుడు ఆల్రెడీ మన కడియం మండలం 1920 ఓట్లండి. ఆల్రెడీ డోర్ టు డోరు పర్సనల్గా ఫోన్ నెంబర్ అడ్రస్ కలిసింది. సుమారు 1200 నుంచి 1300 వరకు కలుసుకునేది. ఆల్రెడీ మనం చెప్పిన ఎమ్మెల్యే చెప్పిన 10 ఉంది. ఆ లిస్ట్ అయితే బుక్స్ కూడా తెచ్చారండి. ఇక మనం పర్సనల్గా కలవాల్సిన అయితేనో ఫోన్లో మాట్లాడవలసిన సుమారు ఇంచుమించు 600 ఇప్పుడు 1200 నుంచి 1250 ఆల్రెడీ 11 గ్రామాల్లోనే లిస్ట్ ఫైనల్ చేసి కలిసారు కూడా. అందులో అయితే పర్సనల్గానే డోర్ టు డోర్ వెళ్ళలేదు. ఇంకొక 250 ఫోన్లో మాట్లాడారండి. ఇంకా పర్సనల్గా కలిసి ఫోన్ నెంబర్లో తీసుకొస్తే 600 అవుట్ సైడర్ లిస్ట్ కూడా ఈ 1250లో దగ్గరగా మనకి ఒక 150-200 వచ్చినాయి. ఇప్పటికి మొత్తం మీద ఒక 500 వరకు ఉంటాయని అనుకుంటాను. 1100 సో మనం ఏంటంటే ఐడెంటిఫై చేయడం వాళ్ళకి తీసుకొచ్చే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమం. హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. అంతర్రాష్ట్ర నేరస్తుల గట్టు రుట్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖ. సుమారు 40 లక్షల రూపాయల విలువ గల 50 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం. రాజమహేంద్రవరం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ 22, 23 డివిజన్లు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్లాబ్ ఆటో డ్రైవర్స్ కు 3 నెలల జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలి. పని చేయించుకుంటున్న మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత తీసుకోవాలి. సిఐటియు డిమాండ్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.